మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. అందరికీ నమస్కారం. 30వ వార్డు ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. 30వ వార్డు భారతీయ జనతా పార్టీ తరఫున కర్నే హరీష్ రేవంత్ గారు పోటీ చేయడం జరుగుతుంది కమలం పువ్వు ద్వారా. 30వ వార్డు సంబంధించిన అభివృద్ధి పనులు కావచ్చు, వీళ్ళు గెలిచిన తర్వాత రాబో 5 సంవత్సరాల లోపల వీళ్ళు చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఒక మేనిఫెస్టో ద్వారా మేము ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మహిళా సంక్షేమం కోసం ఆడపిల్ల పుడితే ఆర్థిక సాయం కింద 5,000 రూపాయలను అందించడం జరుగుతుంది. 30వ వార్డు ప్రజలకు ఉచిత అంబులెన్స్. ఈరోజు పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు అంబులెన్స్ ఛార్జీలు కట్టుకోలేక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకోసం అని చెప్పి ఇక్కడ ఈ వార్డుకు సంబంధించి ప్రత్యేకంగా అంబులెన్స్ను కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకు ఉచిత మినరల్ వాటర్ అందించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఉచిత హెల్త్ క్యాంపులు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు బీపీ, థైరాయిడ్, షుగర్ లాంటి వివిధ వ్యాధులకు సంబంధించి చెకప్లు చేయించుకోవాలంటే బయట డబ్బులకు ఇబ్బంది అయి చెకప్లు చేయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం ఈ 5 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఉచితంగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా విద్య మరియు అవగాహన, 30వ వార్డు విద్యార్థులు మరియు యువత ఎడ్యుకేషన్ క్యాంపులు. ఈ రోజుల్లో యువతకు సరైన అవగాహన లేకుండా పోతూ ఉంది. 10వ తరగతి అయిపోయిన తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి, ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ చేయన్నా, డిగ్రీ చేయన్నా, ఎలాంటి కోర్సులు చేయాలి, ఏ కోర్సు చేస్తే ఏ జాబ్లకి మనం ఎలిజిబిలిటీ అనేది తెలియక చాలామంది యువత నిరుద్యోగులుగా మిగిలిపోతూ ఉన్నారు. అందుకోసం అని చెప్పి దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన సదస్సును కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉపాధి అవకాశాలు, 30వ వార్డు యువకులు ప్రతి సంవత్సరం జాబ్ మేళా. యువకులు ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళు నిరుద్యోగులా మిగిలిపోకుండా వాళ్ళకి సంబంధించి జాబ్ మేళా ఇక్కడ ఏర్పాటు చేసి యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలను కూడా అందించడం జరుగుతూ ఉన్నది.